మరి మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పెద్దలు సంజయ్ రెడ్డి అన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85% మున్సిపల్ కౌన్సిల్ కానీ కార్పొరేటర్లు కానీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ నారాయణఖేడ్లో కూడా మరి 15 కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారి వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ నాయకత్వంలో మరి 15 మంది కౌన్సిలర్లు గెలవబోతున్నారు. ఏ చైర్మన్ అయినా, నారాయణఖేడ్ చైర్మన్ అయినా, రాష్ట్రంలో మేయర్లైనా, చైర్మన్ అయినా మా హైకమాండ్, మా పిసిసి అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నే మేరకే మరి చైర్మన్ కాబోతాం, మేయర్ కాబోతాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే మీడియా మిత్రులారా, అపోహలవుతూ ఇది మా హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. మా హైకమాండ్ ఆదేశాల మేరకే నేను ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా, నారాయణఖేడ్ మున్సిపల్ ఇన్ఛార్జిగా, నేను పార్టీ జనరల్ సెక్రటరీగా మా హైకమాండ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను అనుసరించి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నారాయణఖేడ్ ప్రజలకు మీకు మీ సేవ చేయడం కోసం, నారాయణఖేడ్ ప్రజల స్థితిగతులు, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, ప్రజలకు ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తిని ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా నిర్ణయించడం జరుగుతుంది. అది మా హైకమాండ్ నిర్ణయం, మా హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని చెప్తున్నాను. మీకు సేవ చేసేటువంటి క్యాండిడేట్లు, పార్టీని పట్టుకొని నిరంతరంగా పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మరి ఇక్కడ మొట్టమొదటిసారి చైర్మన్ చేయబోతున్నాడు మా హైకమాండ్. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారు, మా పిసిసి అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు పార్టీని పట్టుకొని నిరంతరం కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తున్నారు. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని ఉండి మరి పార్టీ జెండా పోసినటువంటి కార్యకర్తలకే అవకాశం ఇస్తారని చెప్పారు. అదేవిధంగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తున్నాం. ఇక్కడ కూడా మీ నారాయణఖేడ్లో కూడా పార్టీని పట్టుకొని కష్టపడి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తికే చైర్మన్ పదవి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ నారాయణఖేడ్ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ ఎంపీగా, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు ఇక్కడున్న ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తున్నారు. అది మేము కూడా చూస్తున్నాము, మీకు కూడా తెలుసు. ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అనేక నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు. కాబట్టి ఇక్కడ ప్రజలు
ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా చూసుకోండి. ఈ 3 ఏళ్ళు కాదు, ఇంకా 5 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి మీకు దగ్గరలో ఉంటుండు ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా మీకు దగ్గరనే ఉంటుండు. కాబట్టి ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం, నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లి, కేంద్ర ప్రభుత్వం చెల్లి కూడా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేది నేను ఇక్కడ నారాయణపేట ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇక టీఆర్ఎస్ పరిస్థితి, ఇక టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది. 3 లక్షల కోట్లు దోసుకున్నారు కేసీఆర్ కుటుంబం. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని వాళ్ళ బినాం పిల్లలు తీసుకున్నారు. అది నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల భూమి. దానికోసమే కేసీఆర్ ధరణినిచ్చిండు. దానికోసమే ధరణినిచ్చి ధరణిలో ఎక్కించుకుని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినాం పేర్ల మీద 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ చేసుకోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,50,000 కోట్లలో 1,00,000 కోట్లు దోసుకున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు. ఈ కార్ రేసింగ్ అనేది అది కేసీఆర్ కొడుకు మంత్రిగా ఉన్నప్పుడు. ఈ కార్ రేసింగ్లు కూడా కోట్ల రూపాయలు దోసుకోవడం జరిగింది కేటీఆర్. ఎందుకంటే వాస్తవానికి ఈ కార్ రేసింగ్ అనేది ఇతర దేశాలకు డబ్బులు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ తీర్మానం చేయాలి, ఆ తర్వాతనే ఆ డబ్బులు పంపించాలి ఇతర దేశాలు. ఎన్నికల కోడ్ ఉండగా కేటీఆర్ 650 కోట్లు మరి ఇతర దేశాలకు పంపించడం జరిగింది. అందులో కోట్ల రూపాయలు మళ్ళా రిటర్న్ పార్టీ ఫండ్ కింద తీసుకున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఇసుక దందాలు విషయం, అందులో 1,000 కోట్లు దోసుకున్నారు. కలెక్టరేట్లు కట్టారు, అందులో 100 కోట్లు దోసుకున్నారు. హైదరాబాద్లో సచివాలయం కట్టారు, 100 కోట్లు దోసుకున్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనంట హరీష్ రావు ఉంటుంది, కూడా జాతిపీతనంట. ఇది అర్థం కాలిన నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నట్టే, నేను తెలంగాణ చేసి చైర్మన్గా, తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణలో కీలక పాత్ర వహించినటువంటి ఉద్యమ నాయకునిగా మీకు చెప్తున్నా. నేను ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముఖ్యమంత్రిగా, మంత్రిగా కేటీఆర్ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించారు. అది ప్రభుత్వ అధికారులే విచారణ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏం చేశాడంటే, కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు, బీజేపీ వాళ్ళ మీద, ఇటు సిపిఐ ఎమ్మెల్యే, ఇతర పార్టీ ఎమ్మెల్యే మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఇది కేసీఆర్ చేయించాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఎందుకంటే నా ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా కూలగొట్టనికి
మేము ఈ రాష్ట్రంలో 0.5 ఉన్నాం, 190% వీళ్ళు ఉన్నారు, వీళ్ళు గిట్ట ఎమ్మెల్యేలు మంత్రులంతా గిట్ట ఏకమైన ప్రభుత్వం ఇక్కడ కూలగొడుతారని చెప్పి అయిన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రుల మీద కూడా నమ్మకలేక వాళ్ళ మీద కూడా కాంటాక్టింగ్ చేయించారు. ఇది నేను చెప్పేది కాదు, ప్రభుత్వ అధికారులే ఆ కమిషన్ విచారణ చెప్పింది. అదేవిధంగా కేటీఆర్ ఏం చేశాడు? తండ్రి ఏమో రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే కొడుకు కేటీఆర్ ఏమో బిల్డర్ల మీద, రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు, కాంట్రాక్ట్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు, సినిమా హీరోల మీద, హీరోయిన్ల మీద, హాస్పిటల్ ఉన్న డాక్టర్ల మీద, చివరికి వస్తే జడ్జి ఫ్యామిలీ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు కేటీఆర్. చేయించి అంతటితో ఆగిండా? ఆగలేదు. బంగారు షాపు వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. చేయించి వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు కేటీఆర్. భార్య భర్తల ఫోన్ ట్యాపింగ్ కూడా జడ్జి భార్య ఫోన్ ట్యాపింగ్ కూడా చేశాడు. సినిమా హీరోయిన్లను, సినిమా తీసుకుందామని కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నాడు. వాళ్ళని ఢిల్లీకి తెప్పించుకున్నాడు, హైదరాబాద్ పార్క్ లాంటి హోటల్కి తెప్పించుకున్నాడు, బొంబాయి తెప్పించుకున్నాడు. ఇదంతా నేను మీడియా ముందు చెప్పింది. ఇది సాక్ష్యాలతో సహా సమయం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాను.